ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంప్లైంట్ ఇవ్వగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మా బాబుని సేఫ్ గా మా ఇంటికి చేర్చినందుకు థ్యాంక్స్ జేడి. థ్యాంక్ యూ సో మచ్. అది మా డ్యూటీ కౌశికి గారు. బాబు వల్ల చాలా పెద్ద క్రైమ్ ని ఆపగలిగాం. ఆ పెద్ద గ్యాంగ్ ని మేం పట్టుకోగలిగాం. అక్క, జగదాత్రి వదిన వాళ్ళు బాబు గురించి పోలీసులతో మాట్లాడడానికి పొద్దున్నే వెళ్లారు కదా. బాబు దొరికాడని చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునక్క, జగదాత్రి కాదు గాని కేదార్కి కాల్ చేయి. పాపం రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. సరే కౌశికి గారు, ఇక మేము బయలుదేరుతాం. మీరెక్కడికి చేడి? ప్లీజ్ ఉండండి. మా జగదాత్రి కేదార్లకి ఈ గుడ్ న్యూస్ మీరే చెప్పండి. అంటే మాకు టైం అవుతుంది. ఆయన ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, మీరు చెప్తేనే బాగుంటుంది కదా. వాళ్ళు వెళ్ళాలంటున్నారు కదా యువరాజ్, వెళ్ళి నువ్వు. అయినా వాళ్ళేమీ అంత ముఖ్యమైన వాళ్ళేం కాదులే ఫోన్ చేసి మరీ చెప్పడానికి. అదేంటి వదిన అలా అంటావు? బాబు కోసం నేనెంత బాధపడ్డానో అన్నయ్య వదిన కూడా అంతే బాధపడ్డారు. వాళ్లే ధైర్యం చెప్పకపోయి ఉంటే మాధురి నన్ను ఇంటికి వచ్చేది కాదు, అన్నం తిని ప్రశాంతంగా పడుకునేది కాదు. అమ్మ కౌశికి, నువ్వు ఫోన్ చేయి. సరే బాబాయ్. అయ్యో, మీ అందరి ప్రేమ చూసి ఆనందపడాలో, ఇప్పుడు వదిన ముందు అడ్డంగా దొరికిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదే. కేదార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తప్పించుకున్నాడు. జగదాత్రి కాల్ చేస్తాను. నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చేసావు కదా. లేదు, ఇందాక నాన్న ఫోన్ చేస్తే మాట్లాడాను, అలాగే పాకెట్లో పెట్టుకున్నాను. ఇదేందమ్మి, ఇంట్లో లేని జగదాత్రికి ఫోన్ చేస్తా ఉంటే ఫోను ఇంట్లో యాడో మోగుతా ఉండది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని. అసలు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? జేడి మా జగదాత్రి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? అడుగుతుంటే మాట్లాడటం లేదంటే చెప్పండి, జగదాత్రి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? తనకి మీకు సంబంధం ఏంటి? అయ్యో, నా దగ్గర ఏ ఫోను లేదండి. ఆ అమ్మి ఫోన్ శబ్దము నీ దగ్గర నుంచే వస్తా ఉంటే నీ దగ్గర లేదు అంటావేందమ్మి? సౌండ్ నా దగ్గర నుంచి రావట్లేదండి. ఇదిగో ఇక్కడి నుంచి వస్తుంది.
జగదాత్రి ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినట్టుంది. ఓ అందుకే ఇక్కడి నుంచి రింగ్ వినిపించింది. కెడి వెళ్దామా? సరే, ఇక మేము వెళ్ళొస్తామండి. ఓకే. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఆ, ఎత్తుకోమి రా నాన్న. నిదానం. ఆ, అమ్మో దాత్రి, జస్ట్ మిస్. కొంచెం లేట్ చేసినా అక్కకి దొరికిపోయే వాళ్ళం. అవును, టేబుల్ వెనకే ఉండి ఫోన్ అక్కడ పెట్టాను కాబట్టి సరిపోయింది. ముందుకి నుంచి వెళ్దాం పద. నాన్న, భోజనం రెడీ, తిందురుగాని రండి. జగదాత్రి వాళ్ళు ఇంకా రాలేదు కదమ్మా. వచ్చాక అందరం కలిసి తిందాంలే. ఏ వాళ్ళు లేకుండా తింటే అరగదా? నీతో కలిసి తింటే అరగదు. వాళ్ళు ఊరి మీద పడి తిరగతా ఉంటే నువ్వు టైంకి తినాలా అని కష్టపడి వంట చేసినాను కదా. ఆ, నాదేలే తప్పు. జన్మకో శివరాత్రి అన్నట్టు జీవితంలో ఒక్కరోజు వంట చేసి అది కూడా గొప్పలు చెప్పుకోవడం నీకే సాధ్యం. బాబాయ్, ఎందుకు పిన్ని నేడిపిస్తున్నారు? వదిలేయండి. వచ్చారు ఆదర్శ దంపతులు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరిద్దరు? కేదార్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. జగదాత్రి, నీ ఫోన్ ఏమో ఇంట్లో మర్చిపోయి వెళ్ళావు. ఆ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆ, మాధురి బాబు గురించి ఏమైనా తెలుస్తుందేమో అని హాస్పిటల్ చుట్టూ అడుగుతూనే ఉన్నాం మావయ్య గారు. ఓహో, అయితే ఇన్స్పెక్టర్ కేదార్ రంగంలోకి దిగాడన్నమాట. ఇన్స్పెక్టర్ కేదార్ ఏంటి? వీళ్ళిద్దరూ టీచర్స్ కదా. అదేదో అండర్ కవర్ పోలీసులు మొత్తానికి అందరి ముందు ఆర్డర్ తీసుకొని డ్యూటీ చేసినట్టు అలా అన్నావేంటి? ఎరా, నువ్వు దాచుకున్న నిజాన్ని చెప్పేనా? అదే పోలీసులాగా కనుక్కోవడానికి వెళ్ళామన్నారు కదా, అందుకే అలా అన్నాను. అంతేనా కేదార్? ఆ, అవును దినా, అంతే. అవును, మాధురి బాబు ఎక్కడున్నాడు? వంశీ వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్లాడు జగదాత్రి. అవునమ్మా, ఇందాకే వెళ్ళారు. కొంచెం ముందు వచ్చున్నా మీరు బాబుని చూసుండేవాళ్ళు. మేము ఆల్రెడీ చూసాం నాన్న.